అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే నినాదంతో ట్రంప్ కీలక నిర్ణయాలు తీసుకుంటూనే ఉన్నారు. తాజాగా రాజధాని వాషింగ్టన్ డీసీలో నేరాలను అరికట్టేందుకు 120 FBI ఏజెంట్స్ తో సహా 450 మంది ఫెడరల్ అధికారులను మోహరించారు. రాజధానిని సురక్షితంగా, అందంగా మార్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్తున్నప్పటికీ ఇది ట్రంప్ రాజకీయ ఎజెండాలో భాగమని విశ్లేషకులు విమర్శిస్తున్నారు. వాషింగ్టన్ డీసీలో ఫెడరల్ జోక్యం డీసీ స్వయం పరిపాలనను బలహీనపరుస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ చర్యలు హోమ్లెస్ వ్యక్తులను లక్ష్యంగా చేసుకోవడం కూడా మానవ హక్కుల సమస్యలను లేవనెత్తుతుందని చెప్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫెడరల్ డిస్ట్రిక్ట్ అయిన వాషింగ్టన్ డీసీలో నేరాలు అరికట్టాలనే ఉద్దేశంతో ట్రంప్ సుమారు 120 FBI ఏజెంట్లతో సహా ఇతర ఫెడరల్ లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులను మోహరించారు. నేరం, హత్య, మరణం వంటి చర్యలను అంతం చేసేందుకు ట్రంప్ అమెరికా రాజధానిలో బలగాలను మోహరించాలని నిర్ణయించారు. సాధారణంగా కౌంటర్ ఇంటెలిజెన్స్, అవినీతి నిర్మూలనపై దృష్టి సారించే FBI ఏజెంట్లను రాత్రి వేళల్లో వీధి గస్తీలకు తాత్కాలికంగా పంపారు. ఆగస్టు 8న ట్రంప్ ఈ ఆదేశాలను జారీ చేయగా 450 మంది ఫెడరల్ అధికారులు ఆగస్టు 9, 10 తేదీల్లో వాషింగ్టన్ డీసీలోని హై ట్రాఫిక్ ప్రాంతాలు, క్రైమ్ హాట్స్పాట్లలో మోహరించారు. ఈ అధికారులు FBI, డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ అడ్మినిస్ట్రేషన్, సీక్రెట్ సర్వీస్, US పాక్ పోలీస్, ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ వంటి 18 ఫెడరల్ ఏజెన్సీల నుంచి వచ్చారు. ఈ ఏజెంట్లలో 120 మంది FBI ఏజెంట్లు ఉండగా వీళ్లు సాధారణంగా కౌంటర్ ఇంటెలిజెన్స్, పబ్లిక్ అవినీతి విభాగాలలో పనిచేస్తారు. ఆగస్టు 3న కార్జాకింగ్ ప్రాంతంలో జరిగిన ఓ ఘటన కారణంగా ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. కార్జాకింగ్లో జరిగిన దాడిలో డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ మాజీ ఉద్యోగి ఎడ్వర్డ్ కోరిస్టీన్ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనను ట్రంప్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్లో ఉదహరిస్తూ డీసీలో నేరం నియంత్రణ లేని స్థితిలో ఉందని విమర్శించారు. ఈ దాడిని 15 ఏళ్ల ఇద్దరు యువకులు నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ దాడికి పాల్పడ్డ మైనర్లను మేజర్లుగానే పరిగణించి విచారించి దీర్ఘకాల జైలు శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. డీసీ సేఫ్ అండ్ బ్యూటిఫుల్ టాస్క్ ఫోర్స్ను ట్రంప్ మార్చి 2025లో స్థాపించారు. ఈ టాస్క్ ఫోర్స్ నేరాలను అరికట్టడం, హోమ్లెస్ ఎన్క్యాంప్మెంట్లను తొలగించడం, ఫెడరల్ స్మారకాలను పునరుద్ధరించడం, స్థానిక పోలీసుల రిక్రూట్మెంట్ను చేపడుతుంది. తాజా మోహరింపు ఇందులో భాగంగానే చేపట్టినట్లు ట్రంప్ పేర్కొన్నారు. వాషింగ్టన్ డీసీని ట్రంప్ ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన నగరాల్లో ఒకటిగా ప్రకటించారు. మరోవైపు హోమ్లెస్ వ్యక్తులను వెంటనే నగరం నుంచి తరలించి వారికి రాజధానికి దూరంగా ఉండే ప్రత్యామ్నాయ స్థలాలను అందిస్తామని తెలిపారు. అయితే ట్రంప్ చర్యలు వివాదాస్పదంగా మారాయి. వాస్తవానికి డీసీలో క్రైమ్ రేట్ తగ్గుతోంది. 2025లో డీసీ మెట్రోపాలిటన్ పోలీస్ డేటా ప్రకారం హింసాత్మక నేరాలు 26% తగ్గాయి, హత్యలు 12% తగ్గాయి, ఇక కార్జాకింగ్లు 37% తగ్గాయి. 2024లో హింసాత్మక నేరాలు 35% తగ్గి గత 30 ఏళ్లలో అత్యల్ప స్థాయికి చేరుకున్నాయని డీసీ US అటార్నీ ఆఫీస్ పేర్కొంది. అయితే ఈ డేటా ట్రంప్ ప్రకటనకు విరుద్ధంగా ఉంది. ట్రంప్ వ్యాఖ్యలు అతిశయోక్తిగా తప్పుగా ఉన్నాయని డీసీ మేయర్ మ్యూరియల్ బౌసర్ విమర్శించారు. డీసీ పోలీసులతో సంప్రదింపులు జరపకుండా ఈ ఫెడరల్ అధికారులను మోహరించారని డీసీ పోలీసు అధికారులు పేర్కొన్నారు. ఈ చర్య డీసీ స్వల్ప స్వయం పాలన హోమ్ రూల్ యాక్ట్ 1973ను బలహీనపరిచే అవకాశం ఉందని స్థానిక నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్ డీసీని ఫెడరలైజ్ చేయాలని బెదిరిస్తున్నారని, ఇది రాజ్యాంగపరంగా, రాజకీయంగా సమస్యాత్మకమని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. వాషింగ్టన్ డీసీ ఒక ఫెడరల్ డిస్ట్రిక్ట్ కావడం వల్ల ఇది కాంగ్రెస్ ఆధీనంలో ఉంటుంది. కానీ ఈ ఫెడరల్ జోక్యం స్థానిక పోలీసు అధికారాలను అతిక్రమించే అవకాశం ఉందని విమర్శకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. FBI ఏజెంట్లు వీధి గస్తీలకు శిక్షణ లేకపోవడం కూడా ఒక సమస్యగా ఉంది. ఇక నేరాలతో పాటు ట్రంప్ డీసీలోని హోమ్లెస్ ఎన్క్యాంప్మెంట్లను తొలగించడంపై కూడా దృష్టి సారించారు. హోమ్లెస్ వ్యక్తులు వెంటనే బయటకు వెళ్లాలని ఆయన సోషల్ మీడియాలో పేర్కొన్నారు. వారికి రాజధానికి దూరంగా ప్రత్యామ్నాయ స్థలాలను అందిస్తామని ప్రకటించారు. నేషనల్ పార్క్ సర్వీస్ ఇప్పటికే ఫెడరల్ భూములపై హోమ్లెస్ ఎన్క్యాంప్మెంట్లను తొలగించడం ప్రారంభించింది. ఈ చర్యలు హోమ్లెస్ వ్యక్తుల హక్కులను ఉల్లంఘించవచ్చని స్థానిక నాయకులు, మానవ హక్కుల సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. డీసీని సురక్షితంగా,
అందంగా మార్చడానికే ఈ మోహరింపు జరిగిందని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ పేర్కొన్నారు. మరోవైపు డీసీలో ఇటీవల యుఎస్ పార్క్ పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేయడం డీసీ స్వయం పరిపాలనను అణిచివేసే ప్రయత్నంగా ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ చర్య ట్రంప్ రాజకీయ ఎజెండాలో భాగంగానే జరుగుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. స్థానిక డెమోక్రటిక్ నాయకత్వాన్ని విమర్శించడానికి ఫెడరల్ అధికారాన్ని ప్రదర్శించడానికి ఒక మార్గంగా ఉపయోగపడుతుందని తెలిపారు. ట్రంప్ డీసీని ఫెడరలైజ్ చేయడానికి హోమ్ రూల్ యాక్ట్ను రద్దు చేయడాన్ని పరిశీలిస్తున్నారని, ఇది రాజ్యాంగ సమస్యలను లేవనెత్తవచ్చని హెచ్చరిస్తున్నారు.